కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు లైనింగ్ వర్క్ అనేది టేకప్ చేస్తామని చెప్పేసి రాప్తాడ్ ఏరియా నుంచి కూడా ఈ సత్యసాయి జిల్లాలో కూడా మెయిన్లీ ద వాటర్ ఛానల్స్ అంటే రాప్తాడ్, పెనుగొండ, హిందూపూర్, మళ్ళీ వడక్సిర. సో ఈరోజు లైనింగ్ కార్యక్రమం చేస్తున్నాము హెచ్ఎన్ఎస్ఎస్. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడి పెద్దగా పేపర్లో కూడా రాసుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఒకటే మాట నేను అడుగుతున్నాను అందరినీ కూడా, మంచిదే ఎక్కడన్నా నీళ్ళ కోసం ఏదైనా మంచిది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ పార్టీలు అనేది మేము ఎక్కడ కూడా చూడం. మేము కేవలం రైతు పార్టీగా నిలబడి అందరికీ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, మీరు లైనింగ్ అంటున్నారు, అదేవిధంగా అన్ని చెరువులు నింపుతాను అంటున్నారు. సరే, ఏ ఒక్క అఫీషియల్స్ని అడిగినా కూడా ఈఎన్సీ గారు మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉంది. అయితే ఈరోజు మీరు కరెక్ట్గా ప్లానింగ్ లేక ప్రణాళిక లేక అంటే ఎన్ని రోజులు నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు, ట్యాంక్స్ అనేది ఎప్పుడు ఫుల్ అవుతాయి, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ అజెండా అనేది మీకు నిజంగా అధికారులకి ఈరోజు క్లారిటీ లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వైపు ఏమో ట్యాంక్స్ ఫిల్అప్ చేస్తాను అంటున్నారు, ఇంకొక వైపు ఏమో చూస్తే అక్కడ ప్రొక్లైనర్స్, జేసీబీ అవన్నీ కూడా దింపున్నారు. అంటే ఇవన్నీ ఏంటికి సంకేతం? ఇది క్రైటీరియా ఏరియాస్ అనేది కూడా మీరు ఎక్కడ కూడా అఫీషియల్స్ అనేవాళ్ళు ఫిల్అప్ చేయకుండా, ఏ నాలెడ్జ్ లేకోకుండా మీరు ఎట్లా ఇవన్నీ పనిచేస్తారు అనేది కూడా ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున మేము క్వశ్చన్ వేస్తున్నాం. నీళ్ళు జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, బీజేపీ లేదు. నో, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాం, ప్రతి పార్టీ వాళ్ళ దగ్గర మేము వెళ్తాం, ప్రజల కోసం కొట్లాడతాం. ఎందుకంటే పార్టీ అనేది డెఫినెట్లీ ఎలక్షన్స్ లో వస్తుంది, బట్ రైతుల కోసం నిలబడితే మేమంతా ఒకే పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున నిలబడతాం, పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిందో ఫస్ట్ రోజు నుంచి కూడా రైతుకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఎక్కడ రైతులకి ఇస్తాను 20,000 అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, మేము అసలు ఎక్కడ ఆదుకునే పరిస్థితిలో రైతుకు లేదని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంటే రైతు పరిస్థితి ఎట్లా, గిట్టుబాటు ధర లేదు, ధర స్థిరీకరణ లేదు. మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయి మిర్చి యార్డ్లో ఆయన ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే, రైతుల దగ్గర ఇంటరాక్షన్ చేసుకుంటూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం భయపడి ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా కేసు కట్టే కార్యక్రమం చేసినారు. మీకు ఎందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారంటే భయపడుతున్నారు. ప్రజల్లో మీ పైన వస్తున్న వ్యతిరేకతని మీరు ఫస్ట్ గ్రహించి ఆ తప్పుని మీరు సరి చేసుకుని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ముఖ్యమంత్రి, మనకు ముఖ్యమంత్రి ఆయనే కదా, అందరికీ ముఖ్యమంత్రి. వెంటనే ఆ ఏదైతే తప్పు చేస్తున్నారో దాన్ని సరి చేసుకోవాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.